అండ్ ఫైనల్లీ మన వెస్ట్ బెంగాల్ మమతని మమ అనిపించిన ప్రజలకి, వెస్ట్ బెంగాల్ ప్రజలకి, అదేవిధంగా మన బీజేపీ పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ నెక్స్ట్ టైం కూడా టీఎంసీ పార్టీ అసలుకే రాదు. ఎందుకంటే మీ బీజేపీ పార్టీ మంచి డెవలప్మెంట్ చేసి వెస్ట్ బెంగాల్ని మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొస్తే నెక్స్ట్ టైం కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తారు అక్కడే ప్రజలు. మెయిన్లీ ఏంటంటే చాలామంది బంగ్లాదేశ్ నుండి చాలామంది సెటిల్ అయిన వాళ్ళని తరిమి కొట్టి ప్లస్ మళ్ళీ వాళ్ళని ఇమీడియట్గా బంగ్లాదేశ్కి పంపిస్తే మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా నా ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది మన సిఆర్పిఎఫ్ జవాన్స్ని, అదేవిధంగా మన ఆర్మీ ఆఫీసర్స్ని, ప్లస్ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ని. ఎందుకంటే వీళ్ళు లేనిది అసలు చాలా ప్రశాంతంగా అయింది మొత్తం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మొత్తం. అదేందో మన దురదృష్టం ఏంటంటే ఈ కష్టపడి పనిచేసే వాళ్ళకి, మన రైతులకి, ప్లస్ మళ్ళీ ఆర్మీకి ఎందుకు అంత చిన్న చూపు చూస్తారో నాకు అర్థమైతలేదు. ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత చాలా సిఆర్పిఎఫ్ ఈ బలగం ఉంటుంది కదా, మన ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ సొంత బ్యాగ్స్, ఎక్కడైతే వాళ్ళ సొంత బ్యాగ్స్ తీసుకున్నారో, వాళ్ళ లగేజ్ తీసుకున్నారో, ఇక్కడ కొందరైతే ఇక్కడ పెట్టుకొని, కొందరైతే నెత్తి మీద పెట్టుకొని రైల్వే స్టేషన్కి పోతున్నారు. సో చాలా అంటే చాలా దురదృష్టం. అదేందో కానీ మన వీళ్ళు చాలా కష్టపడతారు ఇండియా కోసం, పబ్లిక్ కోసం. ప్రతిసారి ముందుంటారు. ఎక్కడైనా భూకంపాలు వచ్చినాక, ఫ్లడ్స్ వస్తాయి కదా, వరదలు వస్తాయి కూడా, వీళ్ళు ప్రతి దాంట్లో ముందుండి ప్రజలను కాపాడుతారు. ఈ కాపాడే మన జనాలకి అసలు గవర్నమెంట్ మంచిగా సపోర్ట్ చేసి లగ్జరీగా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ చాలా గరీబ్ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా అంటే చిన్న చిన్న ఇల్లులలో ఉంటారు. అండ్ అదేవిధంగా మన దురదృష్టం ఏందో కానీ ఈ ఆర్మీ ఆఫీసర్స్ వెళ్తుంటే ఈ సెక్యూరిటీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అంత సెక్యూరిటీ ఇవ్వదు? ముందడ వెహికల్స్, ఒక ఆర్మీ వెహికల్ పోతుంటే ముందట కానీ వెనకాల కానీ పోలీస్ వెహికల్స్ ఉంటే బాగుంటుంది కదా, సెక్యూరిటీ ఇస్తే బాగుంటుంది. అదే ఎందుకో కానీ మన పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. ఒక షాపింగ్ అండ్ అదేవిధంగా పెద్ద పెద్ద మాల్స్ ఓపెనింగ్ వస్తే ఎంత పెద్ద సెక్యూరిటీ ఇస్తారంటే మొత్తం ఒక 100 మంది పోలీసు వాళ్ళు ప్లస్ మళ్ళీ మొత్తం కంట్రోల్ చేసి, అదేమో పెద్ద దేశానికి ఏమో సేవ చేస్తున్నట్టు వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ ఇచ్చి, వాళ్ళు మంచిగా పూల బోకలు ఇచ్చి ఇన్వైట్ చేసి మంచిగా పంపిస్తారు. అదేదో కానీ మన ఇండియన్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్కి అంత రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోరు? వాళ్ళు బాగుంటేనే కదా మన ఇండియా బాగుంటుంది. ప్లస్ మళ్ళీ ఈ రైతులు అంటే చాలా కష్టపడి పనిచేస్తారు. ప్లస్ ఈ ఆర్మీ ఆఫీసర్స్కి, రైతులకి ఎప్పుడూ సపోర్ట్ చేయాలి ఈ గవర్నమెంట్. థ్యాంక్ యూ.